యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీర్తన గ్రంథ అధ్యయనములో ఇప్పటికీ కొన్ని బోధనా కీర్తనలను, కొన్ని ప్రార్థనా గీతాల్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఆరాధన కీర్తనలను పరిశీలిద్దాం. 100వ కీర్తన మనం చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయన్ను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. పాత నిబంధన కాలము నాటి దేవుని ప్రజలకు కీర్తన గ్రంథమే కీర్తన పుస్తకం. ఆరాధన కూడికల్లో, సంగీత కార్యక్రమములో ఈ గ్రంథం ప్రాముఖ్యంగా వాడబడేది. 150వ కీర్తన అన్ని కీర్తనలకు అనుబంధంగా అన్నిటి వెనుక పాడబడేది. 23వ కీర్తన పాడినా, 27వ కీర్తన పాడినా ప్రతి పాట వెనుక 150వ కీర్తన కూడా పాడబడేది. ఈ ఆరాధన కీర్తనలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు కీర్తనల గ్రంథ ప్రాముఖ్యతను మనం తెలుసుకోగలం. 5 చరణాలు కలిగి క్లుప్తమైన అధ్యాయంగా ఉంటున్నప్పటికీ 100వ కీర్తన నిర్వచనాత్మక ఆరాధన కీర్తనలో ఒకటిగా ఉంటూ ఉంది. ఆరాధన అనగా దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చుట అనే సామాన్యమైన వివరణను ఈ కీర్తన మనకిస్తుంది. దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుని దివ్య సన్నిధికి వెళ్లాలనేది ఈ కీర్తన యొక్క మొదటి అర్థమయ్యుంది. అయితే ఊరికే సంఘానికి హాజరు కావడం మాత్రమే ఆరాధన సందర్భం కాజాలదు. ఉదయము 5 గంటలకే నీ ఇంటి గదిలో ప్రభువును ఆరాధించి ఆయన సన్నిధిని అనుభవించటం గొప్ప ఆరాధనయుండగలదు. 100వ కీర్తన దేవుని ఆరాధించుట ఎట్లు అనేది కూడా మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని సన్నిధికి వెళ్లడం అంటే రాజు సన్నిధికి వెళ్లడం లాంటిదే అని దావీదు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో రాజుల దగ్గరికి వెళ్లడానికి అనుమతి దొరికినట్లయితే రాజు సభ చేసి ఉండే సింహాసనపు చోటికి చేరడానికి ఒకదాని వెంట ఒకటిగా ఉండే పెద్ద పెద్ద ద్వారాల గుండా ఇరువైపుల సైనికులు నిలువబడి ఉండే విశాలమైన పొడవైన గదుల గుండా కొంతసేపు నడుస్తూ వెళ్ళగా చివరగా వెండి బంగారాలతో అలంకరించబడిన పెద్ద పెద్ద సింహద్వారాల్లాంటివుంటాయి. నిజంగా అదంతా మనం చూచినప్పుడు రాజు ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉంటాడో మనం అర్థం చేసుకోగలం. ఇట్టి దృశ్య విధానాన్ని దావీదు కీర్తనలో ఉపయోగించాడు. ప్రియులారా, దావీదు ఎంతటి ప్రాముఖ్యతను వర్ణించాడంటే దేవుని సన్నిధికి ఎంతటి ఘనమైన స్థానాన్ని మనం ఇవ్వాలో అర్థం చేసుకోగలం. ఆరాధనలో మొదటిగా కృతజ్ఞత గుమ్మములను మనకు దావీదు భక్తుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన మేళ్లు, మన జీవితాల్లో అనుగ్రహించబడిన ఆశీర్వాదాల నిమిత్తం మొదటిగా అడుగు పెట్టేది కృతజ్ఞత గుమ్మములోనే. ఆత్మీయ జీవితానికి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండడం గొప్ప ఆత్మీయ వ్యాయామం, లేక ఆత్మీయ జీవితానికి చికిత్స వంటిది. లేఖనమంతటిలోనూ కృతజ్ఞత గొప్ప అంశమై మనిషి నుండి కోరబడుతూ ఉంది. విశ్వాసి యొక్క ఆలోచనలను వ్యతిరేక దిశ నుండి, తప్పు దృక్పథము నుండి సరైన దిశకు మళ్లించేది కృతజ్ఞతయే. ఒకవేళ అంగవైకల్యం లాంటి గొప్ప నష్టాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ మనకు లేని దానిని తలంచుకొని కుమిలిపోవడం కంటే కలిగున్న వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించగలిగితే ఇతర లోపాలు మనలను బాధించవు. మన పనులు మనము చేసుకొనగలగడం, బట్టలు ధరించగలగడం మొదలైన సామర్థ్యతలన్నీ దేవుని సహాయాలే. దేవుణ్ణి ఆరాధించడానికి కృతజ్ఞత అనేది ఊపిరిలాంటిది.
దేవుని సన్నిధిని తెరిచే మొదటి గుమ్మం కృతజ్ఞతలు అర్పించడమే. ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించడం, కృతజ్ఞతలు అర్పించడంతో ప్రారంభించాలి. దేవుడు మన ఎడల చేసిన మేళ్లను ఒక్కటొక్కటిగా జ్ఞాపం చేసుకుంటూ వెళ్ళినట్టయితే దేవుడు మన కోసం చేసిన సమస్తము మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ విధంగా దేవుణ్ణి చాలినంతగా స్తుతించగలిగినప్పుడు మరొక కోణానికి నడిపించబడతావు. కృతజ్ఞతలు చెల్లించడం ప్రారంభించినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించగలం. దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవుడు చేసిన వాటిని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు పలకడం మాత్రమే గాక, దేవుడేమై ఉన్నాడో తెలుసుకుంటూ ఆయన ఎదుట ఒప్పుకొనడం. ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ఆయన అంగీకరించుట అనేది మనలో సంపూర్ణంగా జరుగుతుంది. ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రండి అని ఈ 100వ కీర్తన మనలను ఆరాధనకు పిలుపునిస్తుంది. దేవుణ్ణి ఆరాధించుటలో సంగీతం యొక్క పాత్ర అత్యద్భుతమైనది. ఇట్టి సంగీతము ద్వారా మాత్రమే నిర్వచించరాని దైవ సంబంధమైన విషయాలను వివరించుకొనగలుగుతున్నాం. దేవుని గూర్చి మనము స్వయంగానూ లేక బోధలోనూ లేక మన ప్రార్థనలోనూ చెప్పలేని అనేక విషయాలు ఆరాధనలో వ్యక్తపరచబడడం జరుగుతూ ఉంది. ఈ అంశాన్ని మనము భాషల కృపావరానికి అన్వయించుకోవచ్చు. ప్రతి కృపావరము లేక ఆత్మవరము ఎంతో సుదీర్ఘమైనది లేక విస్తారమైన అర్థాన్ని, ఫలితాన్ని కలిగి ఉండేదిగా ఉంది. ఈ విధంగా దేవుని గూర్చినవై నిర్వచించరాని ఆరాధన యోగ్యమైన సంగతులు భాషల కృపావరములో చేర్చబడడంలో తప్పులేదని గ్రహించాలి. ఈ విధంగా దేవుని ఎడల ఆరాధనాత్మతో నింపబడిన వారు తమ ఆరాధనలో దేవుని గూర్చినవైనట్టి గొప్ప సంగతులెన్నో వ్యక్తపరుస్తారు. గనుక ఆరాధన భాషల కృపావరానికి చెందుతుంది. అయితే ఇది అందరికీ అనుగ్రహించబడుతుందనేది చెప్పలేం. కేవలము సంగీతము ద్వారా ఇవ్వబడుతుందనేది చెప్పలేం. అయితే సంగీతము దేవుణ్ణి ఆరాధించడానికి ఒక మంచి మార్గము అయి ఉండగలదు. ఈనాడు సంగీతం మనకందరికీ అందుబాటులోనే ఉంది. ఇది దైవారాధనలో అద్భుతమైన పాత్రను నిర్వహిస్తూ మనలను దేవుని సన్నిధికి నడిపిస్తుంది. బైబిల్ గ్రంథంలోని సంగీతం ఎంతో ఆకర్షణీయమైనది, ఆసక్తికరమైనది కూడా. సంగీతాన్ని, సంగీత వాయిద్యాల్ని నిరంతరము సాధన చేస్తూ ఉంటే 4100 మంది అయిన లేవీ సంగీత బృందాన్ని దావీదు మందిర సంబంధమైన సంగీత సేవలో కలిగి ఉండేవాడు. ఈనాడు సింఫోనియా సంగీత బృందం సగటు సంఖ్య 110 మంది. మరి ఒక్కరు తప్పకుండా సంగీత శాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన సంగీత పండితులైన వారితో కూడిన 4000 మంది అయిన బృందమంటే అదెంత గొప్ప శబ్దమో ఆలోచించండి. అయితే ఇంతకంటే గొప్ప దృశ్యం ప్రకటన గ్రంథములో మనం చూస్తాం. ఈ భూమిపై ఎవరు ఎన్నడూ పాడని వినని క్రొత్త కీర్తన మనం వినబోతున్నాం లేక పాడబోతున్నాం. దేవుని సింహాసనపు పరిధిలోనిదైన ఆ మహాసంగీత సన్నివేశాన్ని, ఆ సమయాన్ని ఊహించుకోండి. దేవుని ఆరాధించుట ఎట్లు అనేది తెలియపరిచిన దావీదు ఇంకా మరికొన్ని సత్యాల్ని వెల్లడి చేశాడు. దేవుని సన్నిధిలో, ఆరాధనలో మనం వ్యక్తపరిచేవి, అనుభవించేవి గాక మనము తెలుసుకొనవలసినవి కూడా ఉంటూ ఉన్నాయి. అయితే తెలుసుకోవలసినవి ఆ విధంగా దేవుని సన్నిధిలో గాకుంటే మరెప్పుడు తెలుసుకోలేం. ఉదాహరణకు ఆయనే దేవుడని తెలుసుకోండి అంటూ ఉన్నాడు దావీదు. దేవుడే ప్రభు అని ఆయన సన్నిధిని అనుభవించేవారు తెలుసుకుంటారు. ఇంకా మనము ఆయన పచ్చికలో మేపబడే గొర్రెలం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఈ చరణములో మనకెంతో క్షేమకరమైన అర్థం ఇవ్వబడింది. ఆయన తన గొర్రెల ఎడల భీకరుడు, భరించరానివాడు, భయభ్రాంతికి గురిచేసేవాడుగా ఉండడు సుమా. ఎట్టి షరతులు లేకుండా మనము ఆయనకు సమర్పించుకున్నప్పుడు మనల్ని ఆయన నశింపచేయడు లేక ఎక్కడో అక్కడ వదిలివేయడు. దేవుడు మంచివాడు, దయాళుడు అని
చెప్పబడినట్టే ఆయన చిత్తము కూడా ఎల్లవేళలా పరిపూర్ణమైనది, మంచిది, మేలైనది అయ్యుంది. ఈ విధంగా మనము మంచిది, మేలైనది, పరిపూర్ణమైనది, అంగీకారయోగ్యమైనది దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోమని సెలవిచ్చాడు. ఎందుకంటే ఆయన మంచివాడు, ఆయన దయాళుడు. ఆయన సన్నిధిలో ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోగలం. ఇట్టి గొప్ప సత్యాల్ని తనను గూర్చి సమస్త ప్రజలు, దేశాలు తెలుసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని సన్నిధి, దేవుని ఆరాధన అనుభవాల్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలనేది దేవుని ఉద్దేశం. ఈ గొప్ప ఆరాధన కీర్తనలోని సత్యాల్ని అన్ని తరాలకు సంబోధిస్తూ ఉన్నాడు దావీదు. గొప్ప మిషనరీలు, స్వార్థికులు, సేవకులు వార విధంగా కాకమునుపు దేవుని సన్నిధిలో ఆరాధించి ఆయన్ను తెలుసుకొని అర్థవంతమైన, ఫలభరితమైన సేవానుభవాన్ని పొందారు. పౌలైతే మూడవ ఆకాశానికి కొనుపోబడి క్రీస్తుతో వ్యక్తిగతంగా మహిమాన్విత ఆరాధన అనుభవాన్ని పొందాడు. అనేక గొప్ప సత్యాలకు నమూనా అయిన ఈ 100వ కీర్తన సమస్త దేశాలు, సర్వతరాలు, సకల జాతులు తెలుసుకోవడానికి ఏర్పాటు చేయబడింది. యెషయా పొందిన మహిమగల దేవుని ఆరాధన దర్శనములో అతడు నన్ను పంపు ప్రభువాని ఎట్లు చెప్పగలిగాడు అంటే, ఆరాధన సన్నిధిలోనే సంతోషముతో యెహోవాను సేవించుడి అనే సత్యాన్ని అంగీకరించినది ఆరాధన సన్నిధిలోనే. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించుటే మన విధి. గొప్ప క్రమశిక్షణతో కూడిన నియమం. మనలను ఆరాధన నిమిత్తం హెచ్చరించే 107వ కీర్తనను ధ్యానిద్దాం. ఈ విధంగా అనేక ఆరాధన కీర్తనలు మనము తప్పక దేవుని ఆరాధించాలని పురుకొలిపే హెచ్చరిక కీర్తనలుగా కూడా ఉంటూ ఉన్నాయి. 107వ కీర్తన సుదీర్ఘమైన కీర్తన. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనే అంశాన్ని కలిగిన ఈ కీర్తన కూడా కొన్ని భాగాలుగా మనము ధ్యానించబోతున్నాం. విరోధుల చేతిలో నుండి విడిపించబడి దేవుని రక్షణను, ఆయన మేళ్లను అనుభవించిన దేవుని పిల్లలైన వారు ఈ ఆరాధన స్తోత్రాల్ని తమ నోట పలికినట్టుగా ఈ కీర్తనలో చదవగలం. సువార్తలలోనివి యేసుప్రభు చెప్పిన కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. యేసుప్రభు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచినప్పుడు ఒకే ఒక్క సమరయుడు వెనక్కు వచ్చి ప్రభువుకు కృతజ్ఞత తెలియజేస్తాడు. నేను 10 మందిని స్వస్థపరిచాను కదా అని మిగిలిన 9 మందిని గూర్చి యేసుప్రభువారు ప్రశ్నించారు. ఈ విధంగా తాము పొందిన రక్షణ మేళ్ల నిమిత్తం వెనక్కు వచ్చి దేవుని స్తుతించేవారు ఒకే 1% మిగిలిన 90% దేవుని నుండి ఏదైనా పొందడమే గాని దేవుణ్ణి ఆరాధించలేని వారుగా ఉంటూ ఉన్నారు. ఈ విధంగా తమ రక్షణ తద్వారానైన మేళ్లకు దేవుణ్ణి స్తుతించలేని వారిని ఈ 107వ కీర్తన సంబోధిస్తూ పిలుస్తూ ఉంది. ప్రతి కొన్ని చరణాల అనంతరం వారు యెహోవాను స్తుతించుదురుగాక అంటుంది. ఈ 107వ కీర్తన ప్రత్యేకంగా విమోచించబడిన వారిని ఉద్దేశించి మాట్లాడుతుంది. విమోచింపబడుట అనే ఈ గొప్ప అంశాన్ని రూతు గ్రంథం ఎంతో అర్థవంతంగానూ విస్తారంగానూ వివరిస్తుంది. విమోచించబడుట అనేది పాపము నుండి కలిగే విడుదలకు సూచనయుంది. ఒకప్పుడు మనమంతా దేవునికి చెందినవారం. అయితే ఆదాము ద్వారా దేవునికి వేరైపోయి దేవునిలో నుండి తొలగిపోయిన మనము తిరిగి దేవునిలోనికి తీసుకొని రాబడవలసిన అవసరతను కలిగి ఉంటూ వచ్చాం. అయితే ఇట్టి విమోచన ఏర్పాటును బట్టి దేవునికెంతో కృతజ్ఞులమై ఉంటాం. ఈ 107వ కీర్తన 5 భాగాలుగా మన కొరకు విభజించబడింది. మొదటి భాగము గొర్రెల వలె దారి తప్పి నశించిన స్థితిని చూపిస్తుంది. 107వ కీర్తన 4వ చరణము నుండి 7వ చరణం వరకు చదువుకుందాం. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేధియు వారికి
దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను వారిని నడిపించెను. ఈ విధంగా ఆకలి దప్పులచే తిరుగులాడిన దశ విమోచనకు పూర్వస్థితి అయుంది. అట్టి స్థితిలోనున్న వారిని గుర్తించి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించిన విధంగా సరైన త్రోవకు నడిపించిన దశ రక్షణార్థమైన దశ. ఇట్టి గొప్ప రక్షణకు వారాయనను స్తుతించాలి అని కీర్తనాకారుడు గొంతెత్తి అరచి మరి చెబుతున్నాడు. వారి ఎడల ఆయన చేసిన మేళ్ళు ఉపకారాల నిమిత్తం అద్భుతాల నిమిత్తం దేవుణ్ణి స్తుతించండని పిలుస్తూ ఉన్నాడు. అయితే 8వ చరణం అనంతరం 2వ భాగములో మరి యొక్క విధమైన నశించిన స్థితిని మనం చూస్తాం. మొదటి భాగములోని విమోచించబడిన ప్రజలని చెప్పబడిన తరువాత దేవునికి అవిధేయులై తిరుగుబాటు చేసిన స్థితి. మొదటిగా వారు రక్షించబడ్డారు, విమోచించబడ్డారు. అయితే వారు తిరుగుబాటు చేసి తప్పిపోయిన వారి వలె దూరదేశానికి ప్రయాణమైపోయారు. దేవుని వాక్యానికి దూరమైనట్టి స్థితి నుండి శ్రమకు, ఇనుప సంఖ్యలకు వారు అప్పగించబడ్డారు. వారి హృదయము ఆయాసము చేత కృంగిపోయింది. వారు కుమిలిపోయారు. వారికి సహాయము దొరకలేదు. 107వ కీర్తన 13-14 చరణాలు చదువుకుందాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. వారు పట్టబడిన ఇట్టి దాస్యమంతటిలో నుండి తిరుగుబాటుకు అవిధేయతతో దేవునికి దూరమైనట్టి స్థితి అంతటికి ఫలితంగా కలిగిన పందుల సహవాసపు అనుభవం నుండి తిరిగి దేవుడు వారిని విడిపించాడు. 15వ చరణములో చెప్పబడుతుంది ఏమిటంటే వారు దేవుణ్ణి స్తుతించాలి. తిరిగి 3వ భాగములో మరొక నాశన స్థితి మనము చూస్తాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనములో యేసు ప్రభు తన పరిచర్య మాదిరిని, తన సేవా వివరాల నమూనాను యెషయా గ్రంథ భాగాల్లో నుండి పొందిన తన సేవక లక్షణాల జాబితాను తెలియజేశాడు. వాటిలో ముందుగా బేదలకు సువార్త ప్రకటించుట, గుడ్డివారికి చూపునివ్వడానికి, చెరలో ఉన్నవారికి విడుదలనివ్వడానికి, నలిగిన వారికి రోగులకు స్వస్థతనివ్వడానికి ఆయన ప్రత్యేకంగా వచ్చాడు. లూకా సువార్త అంతటినీ మనము పరిశీలనాత్మకంగా ధ్యానించినట్టయితే యేసు ప్రభు తానేమైతే బోధించాడో దానంతటినీ ప్రయోగాత్మకంగా ఆచరించాడు, చూపించాడు. ఆయన పరిచర్యలో ప్రభు బాహ్య సంబంధంగా కూడా గుడ్డివారి కన్నులు తెరచాడు. ఆయన వ్యక్తిగతమైన బోధన పరిచర్యను జరిగించాడు. ఎందరినో వ్యక్తిగతంగా కలుసుకొని వారి అవసరతలకు అనుగుణంగా సలహా ఇచ్చాడు. ఆయన సమస్యలు, పాపాలచే బంధించబడిన వారిని విడిపించాడు. స్వస్థత పరిచర్య ద్వారా తన కాలములోని తన చుట్టూనున్న రోగులెందరికో సంపూర్ణమైన స్వస్థతా స్థితిని శారీరకంగా కలిగించాడు. 107వ కీర్తన మొదటి భాగపు వివరణలో గొర్రెలవలే త్రోవ తప్పినవారు తాము నశించిన స్థితి నుండి సరియైన దారిని కనుగొనలేకయున్న పరిస్థితుల్లో, తప్పుడు మార్గము నుండి సరైన దారికి ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగులేకయున్న పరిస్థితుల్లో, అంధకారములో ఆత్మీయ అంధత్వములో తిరుగులాడడం సంభవించింది. 2వ భాగములో బంధింపబడిన స్థితిని మనం చూస్తాం. ఈ విధంగా ఆయా విషయాలచే లేక ఆయా అలవాట్లచే అనేక సమయాల్లో బంధింపబడి ఉండడం మనకు సంభవిస్తుంది. ఏమి చెయ్యాలో మనకు తెలిసి ఉన్నప్పటికీ అలా చేయలేం. ఏమి చేయకూడదో తెలుసు, అయినా మానలేం. ఇక ఇట్టివారిని తమ అలవాట్లు, తమ బంధకాలే అదుపు చేస్తాయి. ఎటుపడితే అటు తిప్పబడతాం. ఇట్టివారు బంధించబడ్డవారే. ఎవరైతే ఈ విధంగా బంధించబడి తమ బంధకాల నుండి తమకు తాముగా విడుదల పొందలేని వారిని ప్రభు ఎన్నడూ చూడకుండా దాటిపోలేదు.
ఈ విధంగా ప్రభు అనుగ్రహించే విమోచన దృశ్యాన్ని 2వ భాగములో మనం చూస్తాం. ఇక 3వ భాగములో నలిగిన స్థితి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషము చేత బాధ తెచ్చుకుందురు అని చదువుతున్నాం. అయితే అటువంటి శ్రమలో నుండి వారు ఆయనకు మొర్రపెట్టగా దేవుడు తన వాక్కును పంపి వారిని బాగుచేశాను అని మనం చూస్తాం. ఈ విధంగా తమ స్వంత పాపస్థితి నుండి కూడా బాధ నొందడం జరుగుతుంది. అయితే యోబు గ్రంథ ధ్యానములో తెలుసుకున్నట్టుగా ఎల్లవేళలా ఈ విధంగా జరగదు. కొన్నిసార్లు మాత్రమే జరుగుతుంది. పాపస్థితి ద్వారా బాధ నొందిన సమయాల్లో వారాయనకు మొర్రపెట్టగా ఆయన వారిని రక్షించెను. గొప్ప రక్షకుడైన యేసు ప్రభుని పరిచర్యలోని పాపస్థితి నుండైన ఈ విమోచన ఎంతో గొప్పది. ఆయన తన వాక్కును పంపి బాగు చేయడం అనేది బహురమ్యమైన వివరణ. దేవుని వాక్యానికి గల అద్భుత స్థితి ఈ చరణములో మనం తెలుసుకుంటాం. దేవుని వాక్యానికి బాగుపరిచే శక్తి ఉన్నదనే విషయాన్ని, సత్యాన్ని మీరు నమ్ముతున్నారా? 19వ కీర్తనలో మనము తెలుసుకున్నట్టుగా దేవుని వాక్యం ఆత్మలను మార్చివేయ శక్తిగలదై ఉంది. దేవుని వాక్యానికి స్వస్థపరిచే శక్తి కూడా ఉంది. విశ్వాసులు, దేవుని వాక్యోపదేశకులెందరో ఇట్టి అనుభవం పొందుకున్నారు. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకైనట్టి శక్తిగల వాక్యము ఎన్నో జీవితాల్ని బాగుచేయడం మనం గమనిస్తాం. ఇదే 3వ భాగములో పగిలిన లేక నలిగిన స్థితిగల జీవితాలను దేవుని వాక్యం బాగుచేయగలదనే సత్యం మనం చూస్తున్నాం. ఈ విధంగా ఆత్మీయ అంధత్వములో నుండి, బంధించబడిన స్థితి నుండి, పాప బంధకాల నుండి, పగిలిన లేక నలిగిన స్థితి నుండి బాగుచేయబడిన అనుభవం గలవారు దేవుని స్తుతించాలి అని ఈ 107వ కీర్తన తెలియజేస్తూ ఉంది. ఇక చివరగా ఈ కీర్తనలో 4వ భాగములో ధన్యులైన వారి విమోచన స్థితిని మనం చూస్తాం. అంధత్వము, పాపము, పగిలిన నెలిగిన స్థితిగతులు అన్నిటి నుండి విమోచించబడిన తరువాత దశ, రక్షించబడిన వారంతా, రక్షణ పొందిన వారంతా రక్షణార్థమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అయితే ఇటు సామాన్యమైన విశ్వాస స్థితిని అధిగమించినవారు, విశ్వాసాన్ని కృపావరంగా కలిగినవారు ధన్యులనబడతారు. వీరు ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలాలపై సంచరిస్తూ ప్రయాణము చేయువారు. యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఇదేమిటంటే విశ్వాస కృపావరము ద్వారా తమ జీవితాలకు వారు గొప్ప అద్భుత దర్శనాలను పొంది వాటి ప్రత్యక్షతను పొందుతారు. ఇటువారు బహు కొద్దిమంది. విశ్వాస కృపావరముతో కొన్నిసార్లు నీటిపై నడవజూచి మునిగిపోయినప్పటికీ వారు పైకెత్తబడతారు. 5వ భాగములో విమోచించబడిన వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాల విధానం మనము గమనిస్తాం. కీర్తన 107 35వ చరణములో అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను మార్చుట మనం చూస్తాం. దేవుడు తన ప్రజలను పరిశోధిస్తూ, తన ప్రజలుగా వారిని రుజువు చేస్తూ లోతైన సంబంధం ఆయనతో వారికి ఏర్పాటు చేస్తాడు. యథార్థవంతులు ఇట్టి దేవుని కార్య విధానాన్ని తన ప్రజల జీవితాల్లో చూచినప్పుడు సంతోషిస్తారు. కరువు, కష్టనష్టాల సమస్యలు, సంఘటనలు దేవుడు తన ప్రజల్ని తన యొద్దకు నడిపించడానికి ఉపయోగించే సాధనాలు మాత్రమే. అప్పుడే తన ప్రజలు మోకాళ్ళ అనుభవానికి, అక్కడ నుండి వచ్చేవానికి వస్తూ ఉంటారు. ఎప్పుడైతే దారి తప్పిపోతూ ఉంటామో అప్పుడే అభివృద్ధి ఆగిపోతుంది. తిరిగి దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు 35వ చరణములో చదువుకున్నట్టి అరణ్య స్థితి మార్చబడుట మనం చూస్తాం. చివరి వచనమెంతో ఆసక్తికరమైనది. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయాలను ఆలోచించును. ప్రియ సోదరుడా, సోదరి, మరి నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకోవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ఆరాధనకు పాత్రుడవైన మా పరమతండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ప్రశస్తమైన, ఘనమైన నామములో మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మిమ్ములను మేము ఏ విధంగా ఆరాధించాలో,
మేము బావుగా ఎరిగిన వారమై మీ యొక్క కృపను మేము అనుభవిస్తూ మిమ్ములను మేము లోతుగా ఆరాధన చేసేవారంగా మమ్మలను చేయమని మా ఆరాధనకు పాత్రుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.